హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే, మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా మందికైతే మనకి ఈ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే రాలేదండి. వాళ్ళ రిజల్ట్స్ చూసుకున్నప్పుడు కూడా చాలా మందికేంటంటే, ర్యాంక్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే అవ్వడం లేదనమాట. అయితే అసలు ఏంటి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? అసలు ర్యాంక్ కార్డ్ ఎందుకు డౌన్‌లోడ్ అవ్వడం లేదు? 10+ నాట్ అవైలబుల్ అని చెప్పేసి వస్తుందనమాట. దానికి రీజన్ ఏంటి? దాన్ని బట్టి డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఇంకా సబ్మిట్ చేయగలమా అని చెప్పేసి తెలుసుకోబోతున్నామండి. అందుకని ఇప్పుడు నేనున్నట్లయితే ఒక స్టూడెంట్ అయితే కామెంట్ చేశారనమాట. కొంతమందికి 40 మార్క్స్ లోపు మార్కులొచ్చినా సరే వాళ్ళైతే క్వాలిఫై అయితే అయ్యారు. అయితే ఎవరు 40 మార్క్స్ లోపొచ్చినా సరే క్వాలిఫై అయ్యారని జెప్పేసి క్లారిటీగా ఇవ్వడం డిస్కస్ మొత్తం. సో, అందరూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన యూట్యూబ్ ఛానెల్‌ని. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ ఎత్తి పెట్టుకోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ఎవరికైతే ర్యాంక్ కార్డ్ షో అవ్వట్లేదో, సో, లేకపోతే ర్యాంక్ కార్డ్ షో అవ్వకపోయినా 10+ నాట్ అవైలబుల్ ఉంచినా సరే వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ చేయలేదండి. డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఫేస్ చేస్తున్నారనమాట. ఎవరైతే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఓపెన్ ఇంటర్ ఇంకా దాంతో పాటు అదర్ స్టేట్స్‌లో ఇంటర్ చేశారో వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనమాట. వాళ్ళలో ఎవరైతే డిక్లరేషన్ ఫార్మ్ ఓపెన్ చేసినప్పుడు కూడా అప్లికేషన్ చేసుకోలేదు. అంటే డిక్లరేషన్ ఫార్మ్ అప్లై చేయలేదో వాళ్ళు మాత్రమే అయితే ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు. అయితే నేను చెప్పాను కదా! గతంలో చూసుకున్నట్లయితే మనకి 40 మార్క్స్ లోపొచ్చినా సరే క్వాలిఫై అయ్యారని చెప్పేసి. సో, 40 మార్క్స్ లోపొచ్చినా సరే మీరు క్వాలిఫై అయితే అవుతారనమాట. ఓన్లీ థింగ్ ఏమనుకున్నట్లయితే మీరు ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ అది అయ్యి ఉండాలనమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ ఉంటారో సో, వాళ్ళకి ఒక్క మార్క్ వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు. వాళ్ళకి ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే డిక్లరేషన్ ఫార్మ్ క్లోజ్ చేశారు కదా! ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరికైతే రిజల్ట్స్ కానివ్వండి, దాంతో పాటు ఇతర ఎవరైతే మనకి సంబంధించి ఐపీ మార్క్స్ సబ్మిట్ చేయలేదో డిక్లరేషన్ ఫార్మ్‌లోని, వాళ్ళకి ర్యాంక్ కార్డ్ అయితే రాలేదు కదా! మరి ర్యాంక్ కార్డ్ రాలేని వాళ్ళు లేకపోతే 10+ నాట్ అవైలబుల్ ఉంచిన వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి తెలుసుకుందాము. అయితే మనకి డిక్లరేషన్ ఫార్మ్‌ని ఇప్పుడు మీరు మెయిల్ ద్వారా సబ్మిట్ చేయొచ్చనమాట. మీరు మెయిల్ చేయండి వాళ్ళకి. మీకు ఎన్ని మార్కులొచ్చాయి, మీకు మ్యాథమెటిక్స్‌లో ఎన్ని మార్కులొచ్చాయి, ఫిజిక్స్‌లో ఎన్ని మార్కులొచ్చాయి మొత్తం కూడా అంతా కూడా మీరు మెయిల్ అయితే చేయండి. సో, మెయిల్ చేసినట్లయితే వాళ్ళు ఆ డిక్లరేషన్ తీసుకుంటారనమాట. సో, మీ మెయిల్ ద్వారా మెయిల్ చేసినట్లయితే ఒక ఫార్మాట్ ఒక లెటర్ రూపంలో రాసి సో, క్లారిటీగా మెన్షన్ చేసేయండి. సో, ఏంటి అని చెప్పేసి. మీకు మార్క్స్‌లో ఎన్ని మార్కులొచ్చాయి, ఫిజిక్స్‌లో ఎన్ని మార్కులొచ్చాయి, కెమిస్ట్రీలో ఎన్ని మార్కులొచ్చాయని చెప్పేసి రాయండి. దాంతో పాటు బైపీసీ వాళ్ళు కూడా బయాలజీలో ఎన్ని మార్కులొచ్చాయి, సో, ఇలాగ కెమిస్ట్రీలో ఎంత, ఫిజిక్స్‌లో ఎంత అని చెప్పేసి మొత్తం బాటనీ, జువాలజీ ఎంత అని చెప్పేసి మెన్షన్ చేసి పంపించండనమాట. ఓకేనా? సో, దాంతో పాటు మీరు ఆ మెయిల్‌కి మీరు అటాచ్ చేయాలన్నమాట కొన్ని పీడీఎఫ్స్ అనేవి. సో, ఏదైతే మీ మార్క్స్ మెమోస్ ఉంటాయో, సో, మార్క్స్ మెమోస్ లేకపోతే ఫైనల్ ఇయర్ మార్క్స్ మెమో ఉంది కదా! సో, మార్క్స్ మెమోని కూడా అయితే మీరు యాడ్ అయితే చేయాలన్నమాట. దాంతో పాటు మనకి ఇన్ కేస్ మనకి డిక్లరేషన్ ఫార్మ్ కూడా మనకి రీఓపెన్ చేస్తారండి. రిజల్ట్స్ కూడా మనకి డిక్లరేషన్ ఫార్మ్ అనేది రీఓపెన్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనేవి కూడా మనకి కొత్త రిజల్ట్స్ అయితే ఇస్తారు. సో, అది కూడా వెయిట్ చేస్తుండండి. సో, ఇన్ కేస్ మనకి ఈ యొక్క డిక్లరేషన్ ఫార్మ్ రీఓపెన్ చేసినా సరే మనకి వీడియో అయితే ఉంటుందన్నమాట. దాంతో పాటే మనకి ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే అలాగే వీడియోని లైక్ చేసి వీడియోని మాత్రం ఎండ్ అయితే చేయండి అన్నమాట.